పార్లమెంట్ పోరులో తగ్గేదే లేదంటున్నాయి తెలంగాణ పార్టీలు. లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లకు తక్కువ కాకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే పాలమూరు ఎంపీ సీట్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. టికెట్ తనది అంటే తనది అంటూ పోటీ పడుతున్నారు ముగ్గురు నేతలు. టికెట్ కోసం జరుగుతున్న ఈ ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పాలమూరు బీజేపీలో కాకరేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ పాలమూరులో సీట్ల లొల్లి. టికెట్ నాదంటే నాదే అంటూ కమలంలో ట్రయాంగిల్ ఫైట్. మహబూబ్ నగర్ మీ అందరికీ తెలుసు, అది జితేందర్ రెడ్డి అడ్డా, నా గడ్డ, నా గడ్డ నా అడ్డా. డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని. అటు ఇప్పటికే పాదయాత్రతో జనంలోకి హస్తం అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ మల్లగుల్లాలు. పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. అయితే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం కాషాయ పార్టీలో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. టికెట్ తనదంటే తనదంటూ ముగ్గురు కీలక నేతలు పోటీ పడుతుండటంతో ఈ ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పాలమూరు బీజేపీలోనే కాక రాష్ట్ర స్థాయిలో కాకరేపుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. గెలిచే అవకాశం ఉన్న స్థానం కావడంతో పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎంపీ సెగ్మెంట్ లో బీజేపీకి ఉన్న సానుకూల క్యాడర్ నేతల చరిష్మా గట్టిగా పనిచేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడికే అన్న విశ్వాసంతో పాలమూరు బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. అయితే ఈ టికెట్ కోసం పార్టీలో పోటీ రచ్చరేపుతోంది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ ఎవరికి వారు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేసే అవకాశం తమకంటే తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం చుట్టూ జితేందర్ రెడ్డి తిరుగుతుంటే క్షేత్రస్థాయిలో తిరుగుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డీకే అరుణ, శాంతికుమార్. ఇలా ముగ్గురు నేతలు టికెట్ నాకంటూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే టికెట్ పై హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయ కాకరేపుతున్నారు నేతలు. గతంలో 2 సార్లు త్యాగం చేశా, ఈసారి మాత్రం తగ్గేదిలే అంటున్నారు బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్. అయితే పదే టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేస్తున్న శాంతికుమార్ కామెంట్స్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. మహబూబ్ నగర్ గడ్డ తన అడ్డా అని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ మీ అందరికీ తెలుసు, అది జితేందర్ రెడ్డి అడ్డా, నా గడ్డ, నా గడ్డ నా అడ్డా. కాబట్టి కంపల్సరీగా కేంద్రం నుంచి, అదేది భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి సీటు నాకే వస్తుంది. వాళ్ళ ఆశీర్వాదం నాకే ఉంటుంది. నేనే పోటీ చేస్తాను, ప్రజల మధ్యలో ఉంటాను. డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం మహబూబ్ నగర్ పార్లమెంట్. అటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. పైకి డైరెక్ట్ గా చెప్పకపోయినా సైలెంట్ గా పని చేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ పై అగ్రెసివ్ గా వెళ్తూ పాలమూరు టికెట్ రేస్ లో తానున్నానని చెప్పకనే చెప్తున్నారు డీకే అరుణ. ఈ క్రమంలోనే టికెట్ నీకా నాకా అన్న పోటీ పాలమూరు బీజేపీలో నెలకొంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంటుకు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ కావడం, ఆయన సొంత జిల్లా కావడంతో పాలమూరు స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే పార్లమెంటు పరిధిలోనే నియోజకవర్గాల్లో విస్తృత సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. తాజాగా పాలమూరు న్యాయయాత్ర పేరుతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు వంశీచంద్ర రెడ్డి. ఇక బీఆర్ఎస్ మాత్రం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతోంది.
ఓవైపు కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ తరుణంలో సిట్టింగ్ ఎంపీ వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపకపోవచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన ఆల వెంకటేశ్వర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సంప్రదించినట్టు సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆల ఆసక్తి చూపలేదని తెలిసింది. మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డిలు సైతం పోటీకి అయిష్టత కనబరుస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాలమూరులో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక జటిలంగా మారింది. మొత్తానికి పాలమూరు అభ్యర్థి ఎంపికలోనే పార్టీల్లో ఇంత పోటీ నెలకొంటే ఇక ఎన్నికల సమయంలో ఇంకెంత ఫైట్ జరుగుతుందో చూడాలి.